హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను మీతో ఒక స్వీట్ రెసిపీ షేర్ చేసుకుంటాను. సంపంగి పువ్వు స్వీట్ రెసిపీ అండి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనకి ఫస్ట్ మైదా కావాలండి. ఒక కప్ మైదా తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఏ స్వీట్లో అయినా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసుకొని నేను ఒకసారి కలిపేసుకుంటున్నానండి. నీట్గా అంతా మిక్స్ అయిన తర్వాత తగినంత వాటర్ కలుపుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మన డవ్ రెడీ అయిపోయిందండి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం జీరా పట్టేసుకుందామండి. సేమ్ కప్తో నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను అండ్ 1 కప్ వాటర్ తీసుకున్నానండి. జీరా కోసం హై ఫ్లేమ్లో మనము జీరా తీగ పాకం పట్టుకోవాలండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను అండ్ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తీగ పాకం రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల మన డవ్ కూడా రెస్ట్ అయిపోయింది. చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలండి. మనం పూరికి చేసుకుంటాం కదా, ఆ సైజులో ఉండాలి. చిన్న చిన్న పూరీస్ లాగా రుద్దేసుకుంటున్నానండి. మనకి సంపంగి పూల కోసం మనము కట్ చేసుకోవాలి మధ్యలో. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైన కింద వరకు కాకుండా మధ్యలోనే మనము ఘాట్లు పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే మనకి అంత మధ్యలో గ్యాప్స్ లాగా వస్తాయి. బాగుంటుంది. అన్నీ ఇలానే అండి, అన్ని పూరీస్ లాగా రుద్దేసుకొని మనము కట్స్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. ఆయిల్ హీట్ అయింది, లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవి కాల్చుకోవాలి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలి. చూసారా ఎంత బాగా పొంగి వస్తున్నాయో. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము తీసుకొని జీరాలో వేసేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. నేను తీసేసుకొని జీరాలో యాడ్ చేసుకుంటున్నాను. జీరాలో ఒకసారి యాడ్ చేసుకొని మనం జస్ట్ అలా తిప్పేసుకొని తీసేయడమే. ఎక్కువసేపు నానక్కర్లేదండి. తీసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా వస్తుందండి. జస్ట్ వేసి తీసేయగానే మనకి బాగా అంతా పట్టేసి జ్యూసీగా వస్తుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.